వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పటికే 89% పూర్తి చేశారు. ఇక సీడ్ యాక్సెస్ రోడ్ని ఉండవల్లి గ్రామం వరకు ఓల్డ్ జాతీయ రహదారి ఏదైతే ఉందో మరో 4 రోజుల్లో దానికి కనెక్టివిటీ రాబోతా ఉంది. అయితే ఈ మధ్యలోనే కొంతమంది రైతులు ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈ ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తారు. భూసేకరణకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కొద్ది రోజులు రైతులకు సమయం ఇస్తారు. ఈలోగా భూమి అప్పగిస్తే ఓకే, లేదంటే ఆ భూమిని తీసేసుకొని ప్రభుత్వం దాంట్లో ఆ సీడ్ యాక్సెస్ రోడ్ని పూర్తి చేసే అవకాశం ఉంది. కొందరు రైతులు భూమి ఇవ్వకపోవడం వల్ల ఆల్టర్నేటివ్గా తాత్కాలికంగా ఒక రహదారిని నిర్మించారు. 4.5 ఎకరాలు ఆ భూమి కూడా వస్తే ఇక అమరావతి రాజధానికి ఓల్డ్ ముంబై హైవే నుంచి ఉండవల్లి నుంచి నేరుగా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా అమరావతి రాజధానిలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. అమరావతి రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నా కూడా కొందరు రైతులు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వడానికి ముందుకు రాలేదు. అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళ భూమి కాబట్టి. సరే, వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారు. కోర్టు తీర్పుల తర్వాత 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వస్తాయి. ఈలోగా సీడ్ యాక్సెస్ రోడ్ని ఏదో ప్రత్యామ్నాయంగా కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి వెళ్ళే ప్రయత్నాలు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మరో 4 రోజుల్లో పూర్తవుతుంది. ఇక తర్వాత ఉండవల్లి నుంచి జాతీయ రహదారి ఏదైతే చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారిని కలపడానికి దాదాపు 5 కిలోమీటర్ల ప్రత్యేకమైనటువంటి హై లెవెల్ రోడ్ నిర్మించాల్సి ఉంది. ఈ హై లెవెల్ కారిడార్లో ఎక్కువగా భూసేకరణకు సంబంధించిన ఇష్యూస్, నివాస ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ హై లెవెల్ కారిడార్ ద్వారా తక్కువ భూమిలో ఫ్లైఓవర్ తరహాలో దాదాపుగా 6 కిలోమీటర్లు 780 కోట్ల రూపాయలతో నిర్మించి ఎక్కువ మందిని నిరాశలను చేయకుండా వారికి సముచిత పరిహారం చెల్లించి ఆ పనులు చేపట్టేందుకు ఇప్పటికే సిఆర్డీఏకి అనుమతి లభించింది. రాబోయే రోజుల్లో ఆ పనులు చేపట్టే అవకాశం ఉంది. అవి ఒక 3 సంవత్సరాల వరకు పడతాయి. ఈలోగా అమరావతి రాజధానికి E13 రోడ్డు సాధ్యమైనంత త్వరగా ఒక ఏడాది కాలంలోనే కనెక్ట్ చేయబోతున్నారు. వెస్ట్ బైపాస్ కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సవరించడానికి ఏడాది కాలంగా ఇంజనీర్లు శ్రమిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా పూర్తయితే అమరావతి రాజధానికి దాదాపు 12 ప్రాంతాల నుంచి అమరావతి రాజధానిలోకి ప్రవేశించే విధంగా చేస్తున్న ఏర్పాట్లు రాబోయే రోజుల్లో కొలిక్కి రాబోతోంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లోనే ఉండవల్లి నుంచి నేరుగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈరోజు మధ్యాహ్నానికి రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.